వాట్సాప్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు కార్ గైడ్ ఫ్రెండ్స్. ఈ రోజు మనం 2021 హోండా WRV VX వేరియంట్ ఫుల్ వాక్ అరౌండ్ వీడియో చూద్దాము. ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన డైమెన్షన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే లెంత్ అనేది 3999 మిల్లీమీటర్స్, విడ్త్ 1734 మిల్లీమీటర్స్, 1601 మిల్లీమీటర్స్ ఆఫ్ హైట్, 2555 మిల్లీమీటర్స్ ఆఫ్ వీల్ బేస్, 363 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్, 188 మిల్లీమీటర్స్ ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్, 40 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీతో అవైలబుల్ గా ఉంది. ఇంజిన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే 1.2 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ లో అవైలబుల్ గా ఉంది. 90 PS ఆఫ్ పవర్, 110 న్యూటన్ మీటర్స్ ఆఫ్ టార్క్ వరకు జనరేట్ చేస్తుంది. 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ లో మాత్రమే అవైలబుల్ గా ఉంది. 16 km/లీటర్ వరకు మైలేజ్ అనేది క్లెయిమ్ చేస్తుంది. ఇకపోతే 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్, ఇది 100 PS ఆఫ్ పవర్, 200 న్యూటన్ మీటర్స్ ఆఫ్ టార్క్ వరకు జనరేట్ చేస్తుంది. 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ లో మాత్రమే అవైలబుల్ గా ఉంది. 23 km/లీటర్ వరకు మైలేజ్ అనేది క్లెయిమ్ చేస్తుంది. ఫ్రెండ్స్ ఇక ఎక్స్టీరియర్ కలర్ ఆప్షన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే 6 మోనోటోన్ కలర్స్ లో అవైలబుల్ గా ఉంది. కాపర్, సిల్వర్, గ్రే, బ్రౌన్, వైట్, రెడ్. ఫ్రెండ్స్ ఇక ఎక్స్టీరియర్ వైజ్ గా చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ వైపర్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ బాండ్ చూసుకున్నట్లయితే చాలా మస్కులర్ గా కనిపించేస్తుంది. డిజైన్ అనేది చాలా యూనిక్ గా ఉంది. హెడ్ ల్యాంప్ సెక్షన్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి ఇక్కడ కంప్లీట్లీ ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి. పక్కనే ఎల్ఈడి డిఆర్ఎల్స్ నోటీస్ చేయొచ్చు. ఫాగ్ ల్యాంప్స్ చూసుకున్నట్లయితే కన్వెన్షనల్ ఫాగ్ ల్యాంప్స్ అనమాట మనకి ఇక్కడ. దాని చుట్టూ హౌసింగ్ కూడా మీరు నోటీస్ చేయొచ్చు. రేడియేటర్ గ్రిల్ చూసుకున్నట్లయితే మ్యాట్ బ్లాక్ లో అవైలబుల్ గా ఉంటుంది. సిల్వర్ కలర్డ్ స్కిట్ ప్లేట్ కూడా మీరు నోటీస్ చేయొచ్చు. మెయిన్ గ్రిల్ చూసుకున్నట్లయితే మనకు సంబట్ మ్యాట్ బ్లాక్ లో అవైలబుల్ గా ఉంటుంది. అలాగే ఒక పెద్దపాటి క్రోమ్ ఇన్సర్ట్ అనేది అవైలబుల్ గా ఉంటుంది. హోండా బ్యాడ్జింగ్ అనేది సెంటర్ లో మీరు నోటీస్ చేయొచ్చు. సో ఓవరాల్ గా మనకు ఫ్రంట్ ప్రొఫైల్ అనేది చూడడానికి చాలా అగ్రెసివ్ గా కనిపిస్తుంది. మెయిన్లీ ఆ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అనేవి చూడడానికి చాలా అగ్రెసివ్ గా కనిపించేస్తున్నాయి. కమింగ్ టు ద సైడ్ ప్రొఫైల్ మీరు ఇక్కడ నోటీస్ చేయొచ్చు. వీల్ ఆర్చ్ క్లాడింగ్ అనేది అవైలబుల్ గా ఉంటుంది. అలాగే బాడీ సైడ్ క్లాడింగ్ అనేది మీరు నోటీస్ చేయొచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే 16 ఇంచ్ డ్యూయల్ టోన్ డైమండ్ కట్ అలై వీల్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి. ఫ్రంట్ లో చూసుకున్నట్లయితే డిస్క్ బ్రేక్స్ ఉంటాయి. రియర్ లో చూసుకున్నట్లయితే డ్రమ్ బ్రేక్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. కమింగ్ టు ద ORVMs, ఇవి ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ యాజ్ వెల్ యాజ్ ఫోల్డబుల్ ORVMs. ఇందులోనే మనకు టర్న్ ఇండికేటర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. బీ పిల్లర్ చూసుకున్నట్లయితే మ్యాట్ బ్లాక్డ్ బీ పిల్లర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సిల్వర్ కలర్ లో రూఫ్ రైల్స్ అనేవి మనకి ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. ఫ్రెండ్స్ క్రోమ్ ట్రీటెడ్ డోర్ ఓపెనర్స్ మీరు నోటీస్ చేయొచ్చు. వీటికి 2 సైడ్స్ బోత్ ప్యాసింజర్ అండ్ డ్రైవర్ సైడ్ రిక్వెస్ట్ సెన్సార్ అనేది ఇవ్వడం జరిగింది. సైడ్ మౌల్డింగ్ అనేది అవైలబుల్ గా ఉంటుంది. అలాగే బాడీ క్లాడింగ్ కూడా మీరు నోటీస్ చేయొచ్చు. సో ఓవరాల్ గా మనకు సైడ్ ప్రొఫైల్ అనేది చూడడానికి ఈ విధంగా ఉంటుంది. ఫ్రెండ్స్ కమింగ్ టు ద రియర్ ప్రొఫైల్ లో చూసుకున్నట్లయితే మనకు టాప్ లో షాక్ ఫిన్ యాంటెనా అనేది అవైలబుల్ గా ఉంటుంది. అలాగే సన్ రూఫ్ కూడా మీరు ఇక్కడ నోటీస్ చేయొచ్చు. స్పాయిలర్ అవైలబుల్ గా ఉంటుంది. దాంట్లోనే హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్ నోటీస్ చేయొచ్చు. రియర్ విండో వైపర్, వాషర్, డీఫాగర్ అనేవి మనకి ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. WRV బ్యాడ్జింగ్ మీరు నోటీస్ చేయొచ్చు. కమింగ్ టు ద టైల్ ల్యాంప్స్, ఇక్కడ మనకు LED టైల్ ల్యాంప్స్ అనేవి అవైలబుల్ గా ఉంటాయి. క్రోమ్ ఇన్సర్ట్ అనేది మనకి ఇక్కడ అవైలబుల్ గా ఉంటుంది. కమింగ్ టు ద లోవర్ బంపర్, ఇక్కడ కంప్లీట్లీ మ్యాట్ బ్లాక్ సిల్వర్ కలర్ లో స్కిట్ ప్లేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. రిఫ్లెక్టర్స్ నోటీస్ చేయొచ్చు. రియర్ పార్కింగ్ కెమెరా, రియర్ పార్కింగ్ సెన్సార్స్ అనేవి మనకి ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ చూడడానికి ఓవరాల్ గా మనకు రియర్ ప్రొఫైల్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఫ్రెండ్స్ ఇక ఇంటీరియర్స్ చూసుకున్నట్లయితే ఆల్ బ్లాక్ ఇంటీరియర్స్ అనేవి మనకి ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి. కుషనీ సార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది మీరు ఇక్కడ నోటీస్ చేయొచ్చు. ORVM కంట్రోల్స్, పవర్ విండో కంట్రోల్స్ అనేవి మీరు నోటీస్ చేయొచ్చు. బాటిల్ హోల్డర్ అనేది అవైలబుల్ గా ఉంటుంది. స్పీకర్ ప్లేసింగ్ కూడా మీరు ఇక్కడ నోటీస్ చేయొచ్చు. ఫ్రెండ్స్ మాన్యువల్లీ హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ అనేది మనకి ఇక్కడ అవైలబుల్ గా ఉంటుంది. అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ తో ఇవ్వడం జరుగుతుంది. కప్ హోల్డర్ అనేది అవైలబుల్ గా ఉంది. AC వెంట్స్ చూడొచ్చు, చాలా యూనిక్ గా ఉన్నాయి. హెడ్ ల్యాంప్ లెవెలర్ కూడా మీరు ఇక్కడ నోటీస్ చేయొచ్చు. డెడ్ పెడల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఇది మాన్యువల్ వేరియంట్ అనమాట. స్టీరింగ్ వీల్ చూసుకున్నట్లయితే మనకు లెదర్ రాపిడ్ స్టీరింగ్ వీల్, లెఫ్ట్ సైడ్ లో మల్టీమీడియా కంట్రోల్స్, రైట్ సైడ్ చూసుకున్నట్లయితే క్రూజ్ కంట్రోల్ బటన్స్ అనేవి మనకి ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ చూసుకున్నట్లయితే ఎనలాగ్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్, లెఫ్ట్ సైడ్ లో టాకోమీటర్, సెంటర్ లో స్పీడోమీటర్, రైట్ సైడ్ చూసుకున్నట్లయితే మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అనేది అవైలబుల్ గా ఉంటుంది. సెంటర్ కన్సోల్ లో చూసుకున్నట్లయితే మనకు 8 ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ నోటీస్ చేయొచ్చు. ఇది ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే కి సపోర్ట్ చేస్తుంది. పుష్ స్టార్ట్ స్టాప్ బటన్ కూడా మీరు ఇక్కడ నోటీస్ చేయొచ్చు. ఇక్కడ 12 వోల్ట్ పవర్ యాక్సెసరీ సాకెట్ ఉంది. అలాగే బ్లూటూత్ ఆక్స్ సంబంధించిన సాకెట్స్ మీరు నోటీస్ చేయొచ్చు. ఫ్రంట్ లో చూసుకున్నట్లయితే యూటిలిటీ స్పేస్ అనేది అవైలబుల్ గా ఉంది. 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ మీరు ఇక్కడ నోటీస్ చేయొచ్చు. సెంటర్ కన్సోల్ లో కూడా మనకు సిల్వర్ ఇన్సర్ట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ అలాగే ఒక చిన్నపాటి ఫిక్స్డ్ ఆర్మ్ రెస్ట్ అనేది సెంటర్ లో ఇవ్వడం జరిగింది ఫ్రంట్ లో. అండ్ డాష్ బోర్డ్ లోను అలాగే డోర్ ప్యాడ్స్ లోను సిల్వర్ ఇన్సర్ట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. డాష్ బోర్డ్ లో కూడా మీరు నోటీస్ చేయొచ్చు సంవాట్ సిల్వర్ ఇన్సర్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఆల్ బ్లాక్ ఇంటీరియర్స్ లోకి సిల్వర్ ఇన్సర్ట్ అనేది చాలా బాగుంటుంది. ఫ్రంట్ లో ట్వీటర్స్ కూడా మీరు నోటీస్ చేయొచ్చు. డాష్ బోర్డ్ లోనే ఇంక్లూడ్ చేయడం జరిగింది. గ్లవ్ బాక్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే డీసెంట్ ఇనఫ్ ఆఫ్ సైజ్ లో మనకు గ్లవ్ బాక్స్ అనేది అవైలబుల్ గా ఉంటుంది. డే ఆర్ నైట్ IRVM మీరు ఇక్కడ నోటీస్ చేయొచ్చు. ఫ్రంట్ రీడింగ్ ల్యాంప్స్ అనేవి మనకి ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. అలాగే ప్యాసింజర్ అండ్ డ్రైవర్ సైడ్ చూసుకున్నట్లయితే వ్యానిటీ మిర్రర్ అనేది అవైలబుల్ గా ఉంటుంది. ఫ్రెండ్స్ LCD డిస్ప్లే లో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ అనేది ఇవ్వడం జరిగింది. రియర్ లో చూసుకున్నట్లయితే సేమ్ కుషన్ సార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్, అలాగే సిల్వర్ ఇన్సర్ట్ నోటీస్ చేయొచ్చు. పవర్ విండో కంట్రోల్, బాటిల్ హోల్డర్ అవైలబుల్ గా ఉంటుంది. సిల్వర్ కలర్డ్ డోర్ ఓపెనర్ నోటీస్ చేయొచ్చు. స్పీకర్ ప్లేసింగ్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్ గా ఉంటుంది. రియర్ సీటింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది బెంచ్ ఫోల్డబుల్ సీట్స్. ఫ్రెండ్స్ చూసుకున్నట్లయితే డీసెంట్ ఇనఫ్ ఆఫ్ లెగ్ రూమ్ అనేది మనకి ఇక్కడ అవైలబుల్ గా ఉంటుంది. స్కూప్ అవుట్ సీట్స్ అనేవి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ సెంటర్ లో చూసుకున్నట్లయితే ఒక చిన్నపాటి హంప్ అనేది అవైలబుల్ గా ఉంది. అలాగే రియర్ లో AC వెంట్
ఇలాంటివి ఏం రావట్లేదు. రియర్ లో కూడా రీడింగ్ ల్యాంప్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అలాగే ఎలక్ట్రిక్ సన్ రూఫ్ మీరు ఇక్కడ నోటీస్ చేయొచ్చు. సో ఓవరాల్ గా మనకు డాష్ బోర్డ్ అనేది చూడడానికి ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. బూట్ స్పేస్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో 363 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ అనేది అవైలబుల్ గా ఉంటుంది. బూట్ ల్యాంప్ కూడా మీరు ఇక్కడ నోటీస్ చేయొచ్చు. అలాగే ఇక్కడ స్పేర్ వీల్ దానికి సంబంధించిన టూల్స్ అనేవి మీరు నోటీస్ చేయొచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ WRV VX లో ఉన్న సేఫ్టీ ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే 2 ఎయిర్ బ్యాగ్స్, ABS విత్ EBD, రియర్ పార్కింగ్ సెన్సర్స్, సీట్ బెల్ట్ రిమైండర్, హై స్పీడ్ అలర్ట్, LED ఫాగ్ ల్యాంప్స్, స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్, రియర్ పార్కింగ్ కెమెరా, రియర్ విండో వైపర్, వాషర్ అండ్ డీఫాగర్, డే అండ్ నైట్ IRVM, LED ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్. ఫ్రెండ్స్ ఇక 2021 WRV VX వేరియంట్ ఎక్స్ షోరూమ్ ప్రైజెస్ చూసుకున్నట్లయితే పెట్రోల్ వచ్చేసరికి 9.75 lakhs లో అవైలబుల్ గా ఉంటుంది. డీజిల్ చూసుకున్నట్లయితే 11.05 lakhs లో అవైలబుల్ గా ఉంటుంది. ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి ఏరియా టు ఏరియా, షోరూమ్ టు షోరూమ్ డిఫరెంట్ గా ఉంటుంది. అందుకే నేను ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైస్ అనేది ఇవ్వలేకపోతున్నా. సో ఇది ఫ్రెండ్స్ కంప్లీట్ గా చూసుకున్నట్లయితే 2021 WRV VX వేరియంట్ ఫుల్ వాక్ అరౌండ్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్, రివ్యూస్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.